హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. అన్నానికి చపాతీకి చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. బాండ్లీ పెట్టుకొని నూనె వేసుకొని అందులోకి నూనె కాగాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగకాయలు, కొద్దిగా ఉద్దిపప్పు అంతా వేసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, మనం ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. బాగా వేపుకోవాలన్నమాట. మగ్గాయి ఎర్రగడ్డలు. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గాల. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది అన్నమాట. నేను ఇప్పుడు ఉప్పు చాలా వేస్తున్నాను. పసుపు పొడి కొద్దిగా, ఇందులోకి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలబెడితే తొందరగా టమాటాలు మగ్గుతాయి అన్నమాట. అలాగే కాస్త ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసేసి కలబెట్టేసి మూత పెడితే మగ్గిపోతాయి. మగ్గుతూ ఉంది కదా. ఇప్పుడు మనము 1 స్పూన్ అంత ధనియాల పొడి, కారానికి తగువంత మిరప్పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ ఒక 2 వేసాం కాబట్టి కారం ఏమంతగా ఉండదు కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. కాస్త బెల్లం కాస్త వేస్తున్నాను. వేసి బాగా కలబెట్టాలన్నమాట. బాగా కలబెట్టాము, అంతా రెడీగా ఉంది. చివరిగా కొత్తిమీర కొద్దిగా వేసి కలబెట్టేసి ఆఫ్ చేస్తే మనము టమాటా బజ్జీ రెడీ. వేడి వేడి అన్నంలోకి చపాతీకి చాలా బాగుంటుంది. ఎక్కడైనా ట్రావెల్ చేస్తే ఎత్తుకొని పోయినా నిలువ ఉంటుంది అన్నమాట. 2 డేస్ అయినా స్మెల్ రాకుండా, ఎందుకంటే మనం వాటర్ గీటర్ ఏమీ లేదు కాబట్టి అందువల్ల నిలువ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది షేరే చేయట్లేదు. షేర్ చేస్తే నాకు చేయాలా చాలా వీడియోస్ అనే ఒక ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.